అందరికీ నమస్కారం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో ఒకసారి ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. ఏం చెప్తారు? అట్లానే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి వీడియోస్ బయట కాస్త వైరల్ అయినాయి కదా, సో ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, యాక్చువల్లీ గత ప్రభుత్వం కాదు, కొన్ని రోజులు అదే గత ప్రభుత్వంలో కూడా జరిగాయి కొన్ని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు అడిగింది బాగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సాకుతో బయటికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టి నేను ఉన్నాను సుమా అని చెప్పడం కోసం. ఎందుకంటే ఆయన బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారంటే ఇక్కడ ఉండట్లేదంట. ఇకపోతే ఈ అంశం చూడగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, జల్లెడు వచ్చి సూదినందంట. సూది నీ ముట్టెనకు ఒక కన్నం ఉంది చూసుకున్నావా అని. జల్లెడికి ముట్టంతా కన్నాలేగా. మరి ఆయన పేరేంటి, ఎంపీ, కర్నూలు ఎంపీ ఎవరైనా సిఏగా రిజైన్ చేసి పెట్టారు. ఆయన వైతే ఎన్ని చూసాము. ఇక్కడ కేవలం న్యూడ్గా మాట్లాడినందుకే అరవ శ్రీధర్ది పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఆ అమ్మాయి కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆవిడెవరో కానీ పేరు అనవసరం. అక్కడ ఏకంగా ఇక్కడ అశ్లీలం కూర్చొని మాట్లాడుకున్నారు ఎదురెదురుగా. అక్కడ ఏకంగా అశ్లీల వీడియోలో పెట్టారు. అప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆయన్ని? ఆ మాజీ సిఏ, మాజీ ఎంపీ మీద. తర్వాత తల్లి చెల్లి అని చూడకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు, విమర్శలు చేశారు. షర్మిల గారు అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాదు అంటే అది ఎంత మాట, అది ఎంత అవమానకరం అన్నమాట. అక్కడ ఏం రెస్పాండ్ అయ్యారా? ఇవి అలాగే నేను చెప్పండి బోల్డ్ చెప్తా. వెంటనే ఆ కొడాల నాన్నగారు మాజీ మంత్రి సీన్లోకి వచ్చి, ఎవడు వీడియో తీశాడా, వీడు పెట్టాడు, ఎవడుదా వీడియో, మార్ఫింగ్ అయి ఉంటుంది, బుద్ధి లేని సన్నాసులు, ఎదవలు, ఫోటో, ఇలా తిట్టేవాడు ఆయన. మరి ఇవన్నిటి మీద ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదే ఈయన. అంతసేపు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు తప్ప ఇప్పుడు అప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదే. సొంత బాబాయిని ఎవరో చంపేస్తే ఏం ప్రెస్ మీట్ పెట్టలేదే? ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుందని? సొంత బాబాయ్ కూతురు అన్నా ఇది పరిస్థితి అని కొంగు చాచు అర్థిస్తుంటే అక్కడేం ప్రెస్ మీట్ పెట్టలేదే. అయితే ఇక్కడ అరవ శ్రీధర్ మీద జనసేన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందా? మీరు నాకు వివరణ ఇవ్వాలని చెప్పి అడిగిందా? సస్పెండ్ చేసిందా? అలాగే ఆయన ఎవరు, కోన, ఆయన పేరు గుర్తు, వేరే ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఏదో లైంగిక భేదం చెప్పి దాని మీద కూడా బాబు గారు సీరియస్ అయ్యి వెంటనే ఇది చేశారా? మొన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? చాలా మంది వరకు ఎమ్మెల్యేల పనితీరులో అసంతృప్తి ఉంది, సరిదిద్దుకోగలరు, లేదంటే వాళ్ళకు ఇచ్చిన మంత్రి పదవులు కూడా తొలగిపోతాయి, వాళ్ళ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయడానికి సిద్ధంగా అది. ఇలా అలాగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడైనా ఆ స్టేట్మెంట్ ఇచ్చారా? ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టారా? లేదే. ఎక్కడో ఎవడో డ్రగ్స్ తాగి దొరికిపోతే వాడిని పోలీసు వాళ్ళు నడి రోడ్డు మీద ఆడ అల్లరి చేస్తాడు, చెదగొడితే వాడికి సపోర్ట్ చేస్తారు. ఎవడో స్వామివారి పరకామణిలో కక్కుర్తిపడి డాలర్లు ఇలాగా ఆ పంచిలో దోపుకొని వెళ్ళిపోయి స్కామ్ చేస్తే వాడిని సపోర్ట్ చేస్తారు. ఎవడో కక్కుర్తిపడి స్వామివారి నెయ్యిలో కూడా కల్తీ చేసి రసాయనాలు చేస్తే వాడికి సపోర్ట్ చేస్తారు. అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టలేదే, సపోర్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడేంచి ఆ అరవ శ్రీధర్ది కానీ ఆ కోన శ్రీనివాస్ ఎవరు ఆయనది కానీ బయటకు వచ్చేసరికి దాన్ని ఏదో అంటారులేండి, తెలుగులో పచ్చి బూతు సామెతలు ఉన్నాయి, మనం ఇప్పుడు మాట్లాడకూడదేమో ఆన్ స్క్రీన్ లో. సో అట్లాగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటి? అంతకుముందు గతంలో ఒక హీరోయిన్తోనే ఒక ప్రముఖ లీడరు, పార్టీకి పేర్లు చెప్పవసరం లేదు, బహుశా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు తెలియదు, కానీ ఏదో హీరోయిన్తో కూడా కాస్టింగ్ వచ్చే అంశాలు ఉన్నాయి, అవి దొరికాయని ఒక ఛానల్కి కూడా వార్నింగ్ ఇచ్చారని ఏవో విమర్శలు అయితే ఉన్నాయిగా. ఆ ఛానల్ హెడ్కే కిడ్నాప్ చేసి వేధించారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయిగా. మరి అప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇలా వస్తున్న వదంతులు ఇవన్నీ అబద్ధాలు నిజాలు కావున ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. అట్లీస్ట్ వీళ్ళు సస్పెండ్ అనే చర్యలు తీసుకున్నారు. మరి మీరేం తీసుకున్నారు? మీరు ఎక్కడైనా మాట్లాడారా? లేదే. పైపెచ్చు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, లేకపోతే కొడాల నాన్నగారు లాంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడరు. పేరు నాన్నగారు కూడా నిన్నలేదు మొన్న ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కల్తీనే వ్యవహారం గురించి మాట్లాడితే ముఖ్యమంత్రికి అసలు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కాల్చి వాతలు పెట్టాలట, నాలుగు మీద దబ్బలం వచ్చాలంట. ఏంటి మాటలు?
అసలు ఇవన్నిటికి పెట్టి వాళ్ళకి అరెస్టులు చేస్తే అసలు జైలు ఖాళీ ఉండవు. మరి ఇప్పుడు వస్తున్న అరవ శ్రీధర్ గారిని వీళ్ళని ఎక్కడ పెడతారు? ఇంకా వాళ్ళు చేసినవన్నీ నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అన్ని జైళ్లు ఫుల్ అయిపోతే అరవ శ్రీధర్ గారు లాంటి వాళ్ళు దొరికినా వీళ్ళు పెట్టడానికి స్కోపే లేదు. ఇంకా ఎన్ని చెప్పాలి, ఎన్ని కబ్జాలు చెప్పాలి, ఎంతమంది లైంగిక వేధింపులు చెప్పాలి? ఇప్పుడు మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఎవరినో వేధించాడని ఆడిని ఏం తప్పు పడుతున్నారు, ఆడిని ఏం తప్పు పట్టలేదని వీళ్ళు విమర్శలు. ఇప్పుడు ఇది కాసేపు ఇలా మాట్లాడుకుందాం. సరే, అరవ శ్రీధర్ గారో లేకపోతే కోన గారో ఎవరో మిస్టేక్ చేశారనుకుందాం. అంటే అది కూడా ఏంటి, దొరికిపోయారు కాబట్టి దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు మిస్టేక్ చేశారు, వాళ్ళు వ్యక్తిగతం. మీరు అది కాదు కదా, మీ ప్రభుత్వంలో వ్యక్తిగతం ఉన్నాయి, దైవ దోషంలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైన దోషంలు ఉన్నాయి. అక్కడ అంతర్వేది ఎక్కడో ఏదేంటిది రథం కాలిపోతే దేవుడు వచ్చి నీకు చెప్పాడా అని ఎంత హేళనగా మాట్లాడారు. కొండ మీదకి అన్యమత ప్రచారాలు కూడా తీసుకెళ్లారు. స్వామివారి లడ్డూ కల్తీ చేశారు. పట్టు వస్త్రాలు కూడా సిల్క్ వస్త్రాలు చేసేసారయ్యా. టికెట్లు కూడా అమ్ముకున్నారయ్యా. ఎంత జరిగి ఇన్ని మాట్లాడుకుని పెట్టని ప్రెస్ మీట్ ఒకడు దొరికేసరికి, అది చెప్తున్నాను కదా, సూది వెనుకున్న ఆ ముట్టి అనుకుంటే కన్నం పట్టుకొని వేలాడుతుంటే జల్లెడికి మొత్తం కన్నాలే. పైగా జల్లెడి గుండి పెద్ద పెద్ద కన్నాలు, సూదికి ముట్టికి అది నేను కన్నమే. ఆ కన్నాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఈ కన్నాలను ఏం చేయాలి? పాయింట్అవుట్ చేయడానికి వేలు కూడా దూరిపోతాయేమో. అప్పుడు లేని ప్రెస్ మీట్లు ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు వస్తున్నాయి? ఇది మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టింది కింద కామెంట్స్ చూడండి. ఒకరిద్దరు జై అన్న అని పెడుతున్నారు, మిగతా 8 మంది కామెంట్స్ మరి మీ హయాంలో జరిగిన వాటి సంగతి ఏంటన్నా, అప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదన్నా, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకన్నా అని విమర్శ చేస్తున్నారు. ఆబ్వియస్లీ అయిపోయింది. మరి అంటే నేను అన్నిది తప్పే. ఇప్పుడు దాని మీద కమిటీ వేసింది జనసేన, యాక్షన్ తీసుకోబోతుంది. ఇటు టీడీపీ కూడా బాబు గారు ఇమీడియట్ గా సీరియస్ అయ్యారు. మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోతేనే సీరియస్ అయిన బాబు గారు ఇలాంటి చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తాడా? అదే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి జరిగాయని ఎవరైనా ఎక్కడైనా చర్య తీసుకున్నాడు కానీ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయినట్టు కానీ ఒక్క వార్త చూపించండి నాకు మీరు 2019 నుంచి 24 మధ్యలో. లేదే, ఉండదు. అరే కన్న తల్లిని సొంత చెల్లిని అంటేనే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈయన, ఎక్కడ మాట్లాడలేదు. కుటుంబంలోకి ఎందుకు వెళ్తారా, కనీసం అది మాట్లాడడం తప్పు అని అనలేదు. అంటే మళ్ళీ పైపించి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు? నా మీద అభిమానం కొద్ది నన్ను ఎవరైనా ఫ్యాన్స్ అలాగే మాట్లాడతారు, నా కార్యకర్తలు, నేను వాళ్ళు నేను వాళ్ళు కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అంటే ఇండైరెక్ట్ మీరు అనండ్రా అన్నట్టే కదా చెప్పింది అర్థం. సో అటువంటి మాట్లాడుకోవడం వేస్ట్. తప్పు చేసిన వాళ్ళు కమిటీ వేశారు, సస్పెండ్ చేస్తారు, చూద్దాం. మరి అలా మీరు చేయండి, కనీసం నీతులు చెప్పడం కాదు అని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ.